తెలంగాణలో బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్ని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతలు గెలుపు వ్యూహాలు పన్నుతున్నారు. ఇలాంటి సమయంలో మల్లన్న వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం హీటెక్కింది. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజలకు సుపరిచితుడే. తీన్మార్ మల్లన్నగా పాపులర్ అయిన నవీన్ ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఫక్తు పొలిటీషియన్గా మారిపోయారు. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తన వివాదాస్పద వ్యాఖ్యలతో మల్లన్న ఎక్కువ పాపులర్ అయ్యారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తీన్మార్ మల్లన్న కేసీఆర్ కుటుంబ అవినీతిపై నిత్యం గలమెత్తుతూ ఫేమస్ అయ్యారు. ఇక ఆయన బీజేపీలో చేరి ఆ తర్వాత కాంగ్రెస్ ఇలా పార్టీలు మారి చివరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు. బీసీలకు రాజ్యాధికారం కావాలి అన్న నినాదంతో ఈ పార్టీ పెట్టారని మల్లన్న పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే టీఆర్పీ నిర్వహించిన ఓ బహిరంగ సభలో మల్లన్న చేసిన తాజా కమెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించిన ఆ సభలో ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్పీ వ్యవస్థాపకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఈ సభలో రెడ్లు వెలమలు ఎవరైనా ఉంటే దయచేసి సభ నుంచి బయటకు వెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు మాత్రమే ఈ సభలో ఉండాలని మల్లన్న హుకుం జారీ చేశారు. ఇది తమ సభ అని, తమ సోదరులు మాత్రమే ఈ సభలో ఉండాలని మల్లన్న చేసిన కులపరమైన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో మల్లన్నపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. మొన్నటి వరకు మున్నూరు కాపు అంటూ కాపు సంఘాల ఐక్యత కోసం సభలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన మల్లన్న సడన్ గా బీసీగా ఎలా మారిపోయాడని నెటిజన్లు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత అని, మరప్పుడు ఈ కుల రాజకీయాలు బీసీ కార్డు గుర్తుకు రాలేదా అని తీన్మార్ మల్లన్నను నిలదీస్తున్నారు. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా కుల రాజకీయాలకు మల్లన్న ఆద్యం పోస్తున్నాడని రాష్ట్ర రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు. ఇక తాజాగా జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ పోరులో బీఆర్ఎస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని సీఎం రేవంత్ ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లన్న పార్టీ తరపున పోటీ చేసే స్థానాల్లో ఓట్లు చీలకుండా టీఆర్పీ మద్దతు కాంగ్రెస్ కు ఇవ్వాలని సీఎం రేవంత్ ఆయనను కోరినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ మల్లన్న కాంగ్రెస్ ప్రపోజల్ ని అంగీకరించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఫిబ్రవరి 9 సోమవారంతో ప్రచారం ముగిసింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.